బ్రాహ్మణ పరిషత్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సమితి జేఏసీ చైర్మన్ కృష్ణమాచార్యులు డిమాండ్ చేశారు. ఎండోమెంట్ పరిధిలోని దేవాలయాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. సిద్దిపేట గణేష్ నగర్ హనుమాన్ దేవాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చిలకమర్రి వెంకటరమణాచార్యులతో కలిసి శ్రీ వైష్ణవ సెన్సెస్కు సంబంధించిన నమూనా ప్రతిని విడుదల చేశారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సిద్దిపేట పట్టణంకు చెందిన శ్రీ వైష్ణవుడు అమరావతి కృష్ణమాచార్యులకు తెలంగాణ శ్రీ వైష్ణవ సేవా సమితి ఆధ్వర్యంలో 1,10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ వైష్ణవ సేవా సమితి సత్కారాలతో సరిపెట్టకుండా ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో వైష్ణవ సేవా సమితి సభ్యులు శశికిరణ్, రంగాచారి, నరసింహాచార్యులు, గోపి, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. భగవంతుని అనుగ్రహాన్ని అందరూ కూడా వచ్చేట్టు చేస్తున్నటువంటి వారు శ్రీ వైష్ణవులు. అట్లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు, పట్టణాల్లో ఉన్నటువంటి వారు, మండలాల్లో ఉన్నటువంటి వారు శ్రీ వైష్ణవులందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి బాధ కలిగినా వారందరికీ అండగా ఉండడాలని చెప్పి ఇప్పటివరకు కూడా రాష్ట్ర శ్రీ వైష్ణవ సంఘం అనేది ఒకటి ఉంది. అది కేవలం భాగ్యనగరంగా విస్తరించి అక్కడే ఉన్నటువంటి వారికి సత్కారాలు, సన్మానాలు తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండింది. పల్లెల్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులకు అలాంటి సంఘం అనేది ఒకటి ఉందని, దాని ద్వారా మన పిల్లలకు కూడా 10వ తరగతి పాస్ అయితే లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఒక సత్కారం కలుగుతుందని ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి ఈ సమయంలో మన పీచర కృష్ణన్న గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో పల్లెటూరులో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వైష్ణవులందరికీ మన సమూహంగా ఏర్పాటు చేసి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణాలు అందరికీ అందేటట్టు ఏ విధంగా అనుగ్రహించారో అదే భావంతో, అదే సాంప్రదాయంతో అందరికీ కూడా శ్రీ వైష్ణవుల యొక్క ఫలాలు కలగాలని చెప్పి వారు ముందుకొచ్చి ఈ తెలంగాణ అన్ని జిల్లాల శ్రీ వైష్ణవ సంఘాలను ఒక్కతాటిపై తెచ్చి ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడమే సంఘం యొక్క లక్ష్యం.